హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన ఫంక్షన్స్ అనే చాప్టర్లో నుంచి 7 మార్కులకి సంబంధించిన థీరంని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క థీరం చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్నో మోడల్ పేపర్స్లో అడగడం జరిగింది. ఓకే, సో మొత్తం 5 థీరమ్స్ అని చెప్పాను, అందులో రెండవ థీరం అన్నమాట ఇది. ఓకే సరే, మరి ఒక్కసారి చూద్దాం ఎలా చేయాలో. అయితే చాలా సింపుల్గా ఉంటుంది, మరి చూద్దాం. లెట్ ఎఫ్ మ్యాప్ ఏ టెన్స్ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అంట. ఓకే, ఫంక్షన్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యాస్ ఇమేజ్ ఇన్ బి. ఏలోని ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి. ఓకే సరే, అయితే అండ్ ఐఏ కామా ఐబి ఆర్ ఐడెంటిటీ ఫంక్షన్స్ ఆన్ ఏ అండ్ బి. ఐఏ అనేది ఐడెంటిటీ ఫంక్షన్. మరి ఐడెంటిటీ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి అంటే ఐఏ ఆఫ్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంటే ఏ వస్తుంది అనమాట. ఫర్ ఆల్ ఇక్కడ ఏ అనేది మీరు డొమైన్లో తీసుకుంటే, అంటే క్యాపిటల్ ఏలో తీసుకోండి. నెక్స్ట్ ఐబి కూడా ఐడెంటిటీ ఫంక్షన్, అంటే దాని డెఫినేషన్ ఐబి ఆఫ్ స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంటుందో అది వచ్చేస్తుంది బి. సో ఫర్ ఆల్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. అంటే ఐఏ మ్యాప్ డొమైన్ కోడొమైన్ ఒకటే ఉంటుంది సార్. ఐడెంటిటీ ఫంక్షన్కి డొమైన్ కోడొమైన్ ఒకటే ఉంటుంది. ఈ ఫంక్షన్కి డొమైన్ కోడొమైన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అయితే ఐడెంటిటీ ఫంక్షన్కి డొమైన్ కోడొమైన్ ఒకటే సార్. ఓకే, సో ఈ పాయింట్ని ఉపయోగించుకోండి. ఎస్, ఇదే పాయింట్ నేను రాస్తాను. ఓకే నెక్స్ట్, అయితే మన తీరంలో ఎక్కడైనా దెన్ అని ఉందా? ఎస్ ఉంది. దాని పక్కన ఏముంది? ప్రూవ్ దట్. ఇదే మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో మరి అది ప్రూవ్ చేయాలంటే చూడండి, ఎఫ్ సర్కిల్ ఐఏ ఇజ్ ఈక్వల్ టు ఏ. ఐ పక్కన ఏ కాదు సార్, మరి 1A 1B అట్లా అంటుంటారు, అది కాదు సార్. ఐకి పక్కన కాదు, కింద రాయాలి కొద్దిగా, సఫిక్స్ అనమాట. ఐఏ ఐబి. ఓకే సరే, మరి మన తీరంలో ఎక్కడైనా దెన్ అని ఉందో దాని తర్వాతనే మనం ప్రూవ్ చేయాలి. చూడండి, ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కదా. నేను ఫస్ట్ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేస్తాను సార్. రెండవది ఐబి సర్కిల్ ఎఫ్ అని తీసుకొని ఎఫ్ అని ప్రూవ్ చేస్తాను. అప్పుడు ఫ్రమ్ 1 and 2ని అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో ఈక్వల్ 2, మరి లెఫ్ట్ సైడ్లో కూడా ఈక్వల్ అవుతాయి. రైట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఐబి సర్కిల్ ఎఫ్ రెండు ఈక్వలే. మరి ఈ రెండింటి బదులు మళ్ళీ ఎఫ్ రాయొచ్చు కదా, అయిపోయి 3 ఈక్వల్ అని దాని మీనింగ్. ఓకే, సో ఎఫ్ సర్కిల్ ఐఏ ఎఫ్ చేస్తాను, మళ్ళీ ఐబి సర్కిల్ ఎఫ్ ఇస్ కూడా ఎఫ్ చేస్తాను. అప్పుడు ఐ సర్కిల్ ఐబి ఎట్లయినా రాయొచ్చు. ఫస్ట్ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ని ఏమనొచ్చు మళ్ళీ ఐబి సర్కిల్ ఎఫ్. కాబట్టి సో 3 ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. మరి స్టెప్ బై స్టెప్ ఎలానో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ నేను ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ ఎఫ్ మ్యాప్ ఏ టెన్స్ టు బి. గివెన్ దట్ ఎఫ్ మ్యాప్ ఏ టెన్స్ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. అదొక ఫంక్షన్ అన్నమాట, ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే నెక్స్ట్, ఇంకా ఏమన్నాడు? ఐఏ అండ్ ఐబి ఆర్ ఐడెంటిటీ ఫంక్షన్స్ ఆన్ ఏ అండ్ బి రెస్పెక్టివ్. అంటే ఐఏకి ఏ అని, ఐబికి బి అని. అంటే ఐఏ మ్యాప్ ఏ టెన్స్ టు ఏ, ఐబి మ్యాప్ బి టెన్స్ టు బి అని. కాబట్టి అదే రాస్తున్నా. సో అండ్ ఐఏ కామా ఐబి ఆర్ ఐడెంటిటీ functions on capital A and B రెస్పెక్టివ్లీ. నేను తీరంలో ఉన్న స్టేట్మెంట్లోది రాస్తున్నా ఈ 2 పాయింట్లు, రెస్పెక్టివ్లీ. ఓకే, సో అయితే మరి ఈ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఐడెంటిటీ ఫంక్షన్ అన్నాడు కదా, మరి దాని గురించి చూడండి. ఐఏ మ్యాప్ ఏ టెన్స్ టు ఏ, దాని మీనింగ్ దట్ ఈస్ ఐఏ మ్యాప్ ఏ టెన్స్ టు ఏ సచ్ దట్ ఇలా అవుతే
IA of A is equal to A for all small a belongs to capital A లో తీసుకోవాలి. ఓకే సరే IA of A is equal to A అనమాట. ఇక్కడ ఏమైతే ఉంటుందో అదే రాయాలి. సరే మరి నెక్స్ట్ రెండవది IB మ్యాప్ B tends to B. ఇక్కడ కూడా డొమైన్ కోడొమైన్ ఒకటే అయితే such that IB of A is equal, ఇక్కడ B తీసుకుందాం, IB of small b, ఎందుకంటే క్యాపిటల్ బిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, స్మాల్ b, B1 B2 అట్లా. సో IB of B is equal to small b for all small b belongs to capital B. ఓకే కాబట్టి ఉపయోగించుకోండి ఎప్పుడైనా అవసరం వస్తే అని. కాబట్టి ఇక్కడ వరకు ఇచ్చిన డేటాని రాశాను సార్. ఓకే నెక్స్ట్ ఇంకా మనం ప్రూవ్ చేయాల్సింది రాద్దాం. ఎఫ్ సర్కిల్ IA is equal to F అని ప్రూవ్ చేద్దాం ఫస్ట్. ఓకే సో టు ప్రూవ్ దట్ ఆర్ టు షో దట్ ఎఫ్ సర్కిల్ IA is equal to F అని మనం ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. ఓకే సరే ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటో మనం డిసైడ్ చేయాలి. IA అనే ఫంక్షన్ యొక్క డొమైన్ని మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ ఎఫ్ సర్కిల్ IA యొక్క డొమైన్ ఏంటి, ఎఫ్ యొక్క డొమైన్ ఏంటి, సో దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. అంటే ద ఫంక్షన్స్ ఎఫ్ సర్కిల్ IA అండ్ ఎఫ్ ఆర్ సేమ్ డొమైన్ అయితే అందులో ఉన్న ఎలిమెంట్ తీసుకోండి అని. ఓకే సరే మనం సేమ్ డొమైన్ ప్రూవ్ చేయాలి ఫస్ట్, అందులో ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఓకే సో చూడండి ఇక్కడ నేను ఫస్ట్ IA మ్యాప్ తీసుకుంటున్నా, రైట్ సైడ్ నుంచి రావాలి ఫస్ట్. ఓకే సో IA మ్యాప్ అంటే ఏంటి సార్, A tends to A అన్నమాట. అలానే ఇంకొక ఫంక్షన్ ఏముంది మనకి, ఎఫ్ ఉంది. ఎఫ్ మ్యాప్ ఎక్కడి నుంచి సార్, A to B అన్నమాట. ఫంక్షన్ అని ఇచ్చేసాడు అక్కడ, A tends to B. ఓకే ఇప్పుడు మీరు చెప్పండి, దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఎఫ్ సర్కిల్ IA మరి ఎప్పుడైనా మనం ఎఫ్ సర్కిల్ IA మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందో బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ IA అనే ఫంక్షన్ యొక్క డొమైన్కి వెళ్ళాలి. IA ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి సార్, A అన్నమాట, టెన్స్ టు. మళ్ళీ ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క కో డొమైన్కి వెళ్ళాలి. ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క కో డొమైన్ ఏంటి సార్, ఇక్కడ B అన్నమాట. సో కాబట్టి ఇది రాశాను, అంటే ఎఫ్ సర్కిల్ IA మ్యాప్ A tends to B అని అన్నమాట. ఓకే కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ IA మ్యాప్ A tends to A, ఎఫ్ మ్యాప్ A tends to B. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ IA మ్యాపింగ్ ఎట్లా కనుక్కోవాలంటే చూడండి, ఫస్ట్ IA యొక్క డొమైన్ తీసుకోండి. IA ఫంక్షన్ యొక్క డొమైన్ ఇదే కదా, A అన్నమాట, టెన్స్ టు. ఎఫ్ ఫంక్షన్ యొక్క కోడొమైన్ తీసుకోవాలి. ఎఫ్ ఫంక్షన్ కోడొమైన్ బీనే కదా, ఎస్ ఏని డొమైన్ బీని కోడొమైన్, అంటే ఎఫ్ సర్కిల్ IA మ్యాప్ A నుంచి Bకి వెళ్తుంది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనం ఈ రెండిటికి ఎఫ్ సర్కిల్ IAకి అలానే ఎఫ్ యొక్క ఫంక్షన్కి డొమైన్ సేమా, ఎస్ సేమ్. చూడండి ఎఫ్ సర్కిల్ IA యొక్క డొమైన్ A, ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క డొమైన్ A, కాబట్టి సేమ్ డొమైన్ అన్నాడు అంటే అందులో ఒక ఎలిమెంట్ తీసుకోండి. ఫస్ట్ మనం సేమ్ డొమైన్ చేసేసాం కదా, సో ఒకటి లైన్ రాస్తాం, దేర్ ఫోర్ ద ఫంక్షన్స్ ఎఫ్ సర్కిల్ IA, దేర్ ఫోర్ ద ఫంక్షన్స్ F circle IA and F small f are defined on the same domain. ఏంటి, క్యాపిటల్ A. ఆ రెండిటికి ఒకటే డొమైన్ అన్నమాట. సరే ఎఫ్ సర్కిల్ IAకి డొమైన్ A, ఎఫ్ అనే ఫంక్షన్కి డొమైన్ ఎస్. మరి అంటే క్యాపిటల్ ఏలో ఉన్న ఒక ఎలిమెంట్ తీసుకోండి. క్యాపిటల్ ఏలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, స్మాల్ a అట్లా ఉంటాయి. ఓకే సరే కాబట్టి లెట్
స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఓకే, మరి ఇప్పుడు ఇంకా మనము దీన్ని తీసుకుందాం. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుందాం. ఓకే, మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుందాం. నౌ ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఇప్పుడు స్మాల్ ఏ తీసుకోవాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఓకే, ఇప్పుడు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ని మనం ఏం రాస్తాం ఇన్ జనరల్గా చెప్పండి. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ని మనం ఏం రాస్తాము, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ రాస్తాం కదా. సేమ్ అదే విధంగానే చెప్పండి. దీన్ని ఏం రాయొచ్చు, ఎఫ్ సర్కిల్ తీసేయాలి, ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ ఐడెంటిటీ ఫంక్షన్ డెఫినేషన్ రాసుకున్నాం. ఐఏ ఆఫ్ ఏ అంటే ఎంత సార్, స్మాల్ ఏ అనమాట, స్మాల్ ఏ. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వచ్చేసింది. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనం ఏమని చెప్పచ్చు సార్, అంటే ఇక్కడ ఫంక్షన్ 1 ఆన్టు ఏం లేదు. ఆన్టు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ బి రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకా దీన్ని ఇట్లానే రాసేస్తాం. ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏ, బోత్ సైడ్స్ ఏ క్యాన్సిల్ చేయొచ్చు సార్. ఓకే, సో ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఇంకా డైరెక్ట్గా ఎఫ్ మిగిలింది రైట్ సైడ్లో. ఏ క్యాన్సిల్ చేశాను, దానికి ఒక నంబర్ ఇచ్చాను 1 అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం రెండవది కనుక్కుందాం. ఐబి సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేద్దాం. ఓకే, సరే, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ చెప్పండి, ఐబి సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఐబి సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఓకే, మరి చేద్దాం ఎలానో. ఇక్కడ కూడా సేమ్, మనం డొమైన్ అనేది సేమ్, అంటే ఏ ఎలిమెంట్ తీసుకోవచ్చు సార్. మీరు ఇక్కడ ఏని ఎందుకు తీసుకున్నారు, బి తీసుకోవచ్చు కదా, సి తీసుకోవచ్చు కదా అనడానికి రీజన్ సేమ్ డొమైన్ అని మనం డిఫైన్ చేయాలి సార్. ఇక్కడ ఏనే ఎందుకు తీసుకున్నారు, బి తీసుకోవచ్చు కదా, సేమ్ డొమైన్ అన్నాం కాబట్టి క్యాపిటల్ ఏ పైన స్మాల్ ఏ ఉంటుంది, అది రీజన్ సార్. ఇప్పుడు చూద్దాం, అదే డొమైన్ ఏ వస్తుంది, బి వస్తుంది. ఓకే, సో మరి ఇప్పుడు చెప్పండి, సేమ్ దీనిలాగానే ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ నుంచి తీసుకోమని చెప్పారు, రైట్ సైడ్ నుంచి డిఫైన్ చేస్తూ రండి. ఎఫ్ మ్యాప్ ఏంటి సార్, మన ఫంక్షన్ ఏ టెన్స్ టు బి అని. నెక్స్ట్ ఐబి అంటే చెప్పండి, ఐబి అంటే బి టెన్స్ టు బి అనమాట, ఐడెంటిటీ ఫంక్షన్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఐబి సర్కిల్ ఎఫ్, దీని యొక్క డొమైన్ కోడొమైన్ ఏంటో చూద్దాం. ఐబి సర్కిల్ ఎఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఇదేమో ఎఫ్ సర్కిల్ ఐఏ ఏమో ఏ నుంచి బికి వెళ్ళింది. మరి ఇప్పుడు ఐబి సర్కిల్ ఎఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఓకే, నేను ఏం చెప్పాను, ఫస్ట్ రైట్ సైడ్ నుంచి తీసుకోవాలని చెప్పా. ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి, ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి, క్యాపిటల్ ఏ టెన్స్ టు. ఐబి ఫంక్షన్ యొక్క కోడొమైన్ ఏంటి, ఐబి. ఇదో ఇక్కడ కోడొమైన్ అంటే బి కదా, సో మరి ఏ టెన్స్ టు బి అనమాట. సో ఐబి సర్కిల్ ఎఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ నుంచి బికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఆ ఎలిమెంట్ అనేది క్యాపిటల్ ఏనా క్యాపిటల్ బీనా అనేది మనం డిసైడ్ చేయాలి. మరి ఎలా చేయాలి అంటే ఐబి సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ ఏంటి, ఎఫ్ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, మరి చూద్దాం, చూడండి, సేమ్ దేర్ఫోర్ ద ఫంక్షన్స్ చెప్పండి ఏంటి, ఫస్ట్ ఐబి సర్కిల్ ఎఫ్ అండ్ ఎఫ్ ఆర్
ఐబి సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ ఏంటి ఏ, ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి ఏ, కాబట్టి ఇక్కడ కూడా ఏనే తీసుకోవాలి. ఓకే, స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏనే ఆర్ డిఫైన్డ్ ఆన్ ది సేమ్ డొమైన్. ఓకే, సేమ్ డొమైన్ ఏంటి క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి స్మాల్ ఏ. ఓకే, అట్లా సరే. మరి చూద్దాం ఇప్పుడు ఇంకా మనం స్మాల్ ఏ అనేది తీసేసుకుందాం. లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలో అది రాద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐబి ఆఫ్ బి అంటే స్మాల్ బి అని. ఐబి ఆఫ్ బి అంటే స్మాల్ బి. కావాలంటే ఇక్కడ నోట్ చేస్తున్నా. ఓకే, మరి చూద్దాం. టు ప్రూవ్ దట్ ఆల్రెడీ రాసాం కదా. ఇంకా మనం నౌ ఐబి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఇంకా ఏ తీసుకోండి ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు కదా. మరి ఐబి సర్కిల్ని తీసేయండి అంతే, ఎఫ్ ఆఫ్ ఏ. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. చెప్పండి సార్, ఇది ఐ ఉంది సార్. ఐ ఉంటే ఐడెంటిటీ ఫంక్షన్ సార్. ఐ ఆఫ్ ఏదైనా ఉండనివ్వండి, ఐ ఆఫ్ ఇక్కడ బి సార్ అంటే బి వస్తుంది సార్. ఐబి ఆఫ్ బి అంటే బి. ఇక్కడ ఐబి ఆఫ్ బి అంటే ఎవరు సార్? ఎఫ్ ఆఫ్ ఏ సార్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ రాస్తాను సార్. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎవరు సార్? ఐబి ఆఫ్ ఎక్కడ ఉంటుందో ఇక్కడ ఏమైతే ఉంటుందో అదే అనమాట. అక్కడ బి ప్లేస్లో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఉంది, అక్కడ బినే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మళ్ళీ ఏ క్యాన్సిల్ సార్? బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఐబి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఐబి సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2 సార్, నంబర్ 2. ఎస్, ఫ్రమ్ 1 2 నుంచి ఇక్కడ ఎఫ్ కదా, ఏ క్యాన్సిల్. సో ఫ్రమ్ 1 and 2ని అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈక్వల్, కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఎఫ్ అనేది ఆ రెండిటికి ఈక్వల్ అయిపోద్ది అనమాట. సో ఫ్రమ్ 1 and 2 we get చెప్పండి. ఫస్ట్ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఎంత వచ్చింది? ఎఫ్ వచ్చింది. మళ్ళీ 2 నుంచి ఎఫ్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? ఐబి సర్కిల్ ఎఫ్ ఐ పై. థీరమ్ ఈజ్ ప్రూవ్డ్. కాబట్టి ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.